ఆర్వీఆర్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. భగవద్గీతలోని 18 అధ్యాయాల సారాన్ని అతి సులభమైన వ్యాఖ్యానంతో పూజ్య శ్రీ 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 పరిపూర్ణానందగిరి స్వామీజీ ఇప్పుడు మనకి అందించనున్నారు. వారి విశిష్టమైన భగవద్గీత వ్యాఖ్యానం ఇప్పుడు మనం ఆస్వాదిద్దాం. నమస్కారం గురువుగారు. నమస్తే గురువుగారు, భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి మనకి. వాటి గురించి, వాటి సారాంశం గురించి కొంచెం క్లుప్తంగా వివరించండి. అలాగమ్మా, చాలా మంచి ప్రశ్న అడిగినారు. సమస్త అందరికీ పనికొచ్చేటువంటి అద్భుతమైన విషయాన్ని అడిగినారు. ఇటువంటి ప్రశ్న అడగాలన్నా కూడా నాలెడ్జ్ ఉండాలి. మీ నాలెడ్జ్ చాలా గొప్పది. చక్కగా అందరూ వినండి. భగవద్గీత అంటే భగవంతుడు చెప్పిన దాన్ని భగవద్గీత అని అంటారు అన్నమాట. ఇది 18 అధ్యాయాలుగా ఉంటాయి. అధ్యాయం అంటే ఒక భాగం. తర్వాత దాన్ని ఒక్కొక్క 6 అధ్యాయాలను ఒక్కొక్క షట్కము అంటారనమాట. కర్మ షట్కము, భక్తి షట్కము, జ్ఞాన షట్కం అంటే ఒక్కొక్కటి 6 అధ్యాయాలుగా ఉంటుంది అన్నమాట. కాబట్టి యజ్ఞం చేయాలి అని అంటే 16 మంది ఋత్విక్కులు, యజమాని, యజమాన పత్ని, మొత్తం ఎంతమంది అయినారు? 18 మంది అయినారు. అట్లా ఆ యజ్ఞం అనేది ఒక 18కి ఒక సూచకం అన్నమాట. కాబట్టి ఒక గుర్తు అన్నమాట. అందుకని భగవద్గీత కూడా ఒక యజ్ఞంగా ఉండాలి అని శ్రీ వేదవ్యాస భగవానులు 18 అధ్యాయాలుగా ఆ కృష్ణుడు బోధించిన దాన్ని చక్కగా లోకానికి అందించారు అన్నమాట. మొదటిది అర్జున విషాద యోగము అని అంటారు అనమాట. యుద్ధం చేయాలని వెళ్ళాడు, కానీ బంధువుల్ని అందరినీ చూసి ఆయన నిరుత్సాహపడి, నేను యుద్ధం చేయలేను, నాకు శక్తి చాలదు, ఈ యుద్ధం నాకు వద్దు, ఈ విజయం నాకు వద్దు, నాకు హాయిగా ఏదో సాధువునైపోతాను అని చెప్పాడనమాట. అప్పుడు భగవంతుడు ఈయన్ని ఉత్సాహపరుస్తాడనమాట. ముందు వైరాగ్యం అనేది జీవితానికి వరం లాంటిది అన్నమాట. అందుకని ప్రతివారు కూడా మొట్టమొదటిగా కాస్త వైరాగ్యాన్ని సంపాదించుకుంటేనే మనసు దైవం వైపు నడుస్తుంది అన్నమాట. అందుకని శ్రీరామచంద్రుల వారు కూడా పాదయాత్ర చేసి ప్రజల యొక్క కష్టాలని, దుఃఖాలని, బాధల్ని తెలుసుకొని విచారపడతారు. తర్వాత వేదాంతం గురువుగారు నేర్పుతారు. అట్లాగే మన మలయాళ స్వాములారు కూడా పాదయాత్ర, భారతదేశం అంతా పాదయాత్ర చేసి ప్రజల యొక్క కష్టాలు, సుఖాలు అన్నీ తెలుసుకొని, సాంప్రదాయాలని తెలుసుకొని, అప్పుడు మన వ్యాసాశ్రమాన్ని తపశ్శక్తి వచ్చిన తర్వాత ఆశ్రమాన్ని స్థాపించారన్నమాట. అటు మొట్టమొదటిగా ప్రతి వారికి వైరాగ్యం ఉండాలి. అటు వైరాగ్యం అంటే ఏమిటంటే ఈ ప్రపంచ విషయాలన్నీ కూడా చివరికి దుఃఖాన్ని కలిగిస్తాయి. దుఃఖమేవ వివేకినః. విచారణ చేస్తే చివరికి మిగిలేది దుఃఖము. ఇప్పుడు వివాహం ఉందనుకోండి, ఎంతో ఆడంబరంగా చేసుకుంటున్నారు. తర్వాత కొంత వయసు అయిన తర్వాత భార్య కానీ భర్త కానీ చనిపోతే వాళ్ళకి కలిగే దుఃఖం ఊహాతీతం అన్నమాట. అట్లాగే సంతానం చనిపోయిన వాళ్ళు కలిగే బాధ ఊహాతీతం అన్నమాట. కాబట్టి వైరాగ్యం అనేది ప్రతి వారికి అవసరం అని కేవలం ప్రపంచ వ్యామోహాల్లోనే మునిగిపోకుండా దాన్ని వ్యవహారం జరగడానికి పెట్టుకొని తర్వాత వేదాంత మార్గంలోకి వచ్చి మన జీవితాన్ని ధన్యత చేసుకోవాలి అని తెలియజేసేది అర్జున విషాద యోగము అని చక్కగా మనం తెలుసుకోవాలి. అర్జునుడు కూడా వైరాగ్యం కలగబట్టే భగవంతుడు దయతో భగవద్గీతను మనకు బోధించాడు. ఆయనకు వైరాగ్యం కలగకుండా ఉంటే గీత మనకు వచ్చేదే కాదు. కాబట్టి అర్జునుడు మహోపకారం ప్రజలందరికీ చేశాడు అన్నమాట. కాబట్టి 10వ అధ్యాయము వైరాగ్యాన్ని బోధిస్తూ ఉన్నది. 2వ అధ్యాయము అర్జున, నువ్వు చనిపోయిన వాళ్ళను చనిపోతారని కానీ, లేదా చనిపోయిన వాళ్ళని గురించి కానీ, బ్రతికున్న వాళ్ళని గురించి కానీ నువ్వేం బాధపడద్దు. అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసుంశ్చ నాను శోచంతి పండితాః అని ఒక శ్లోకం 2వ అధ్యాయంలో, ముఖ్యంగా 11వ అధ్యాయంలో చెప్తాడు. వీళ్ళందరూ చనిపోతారని నువ్వు బాధపడుతున్నావు. మనలో ఉండే ఆత్మ అది చనిపోయేది కాదు, దాన్ని ఏమీ చేయలేదు. నైనం ఛందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంతి ఆపో నశోషయతి మారుతః. అసలు శస్త్రాలు ఆత్మను ఖండింపజేయలేవు. ఎందుకంటే మనలో ఉండే ఆ దైవం సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఖాళీ అంతా ఆకాశం. ఈ ఆకాశాన్ని కత్తులు కటార్లు ఏమి చేయలేవు, అగ్ని కాల్చలేదు, జలం తడపలేదు, గాలి ఎండింపజేయలేదు. ఆ ఆకాశం కంటే కూడా మహత్తత్వం, దానికంటే అవ్యక్తం, అవ్యక్తం కంటే పరమాత్మ, అన్నిటికంటే సూక్ష్మంగా ఉండేది మనలో ఉండే ఆత్మ. అది దేని చేత చంపబడదు, అది చనిపోయేది కాదు, పుట్టేది కాదు. కాబట్టి జనన మరణాలు దేహానికే కానీ లోపల ఉండే ఆత్మకి ఏది లేదు అని చక్కగా వేదాంతాన్ని బోధిస్తాడనమాట. అప్పుడు ఈయనకు ధైర్యం కలిగి, ఓ అర్జున, నువ్వు చంపేవాడు కాదు, వాళ్ళు చనిపోయేవాళ్ళు కాదు, నేను చంపుతున్నాను అన్నా వాళ్ళు చనిపోతానన్న అజ్ఞానము, ఈ అజ్ఞానాన్ని వదిలించేసి యుద్ధం చేయి,
ఆ పరబ్రహ్మే అందరి యొక్క స్వరూపం, దాని జనమరణాలు లేవు అని కొండంత ధైర్యాన్ని కలిగిస్తే అప్పుడు ఇక మళ్ళీ యుద్ధం ప్రారంభం చేశాడు అనమాట. ఇది 2వ అధ్యాయము. నీవు భయపడవలసిన పని లేదు, దుఃఖపడవలసిన పని లేదు, ఈ జనమరణాల గురించి నువ్వు బాధపడవద్దు, అందరూ పరబ్రహ్మ స్వరూపం అని తెలుసుకో, జ్ఞానాన్ని సంపాదించుకో అని 2వ అధ్యాయంలో జ్ఞానాన్ని బోధించి ధీరుడిగా తయారు చేశాడు అన్నమాట. కాబట్టి ధీరుడు అనేటువంటి వాడు లాభ నష్టాలకి, జయాపజయాలకి, వీటన్నిటికీ దేనికి భయపడకుండా ముందుకు వెళ్ళిపోతాడు అనమాట. వాడిని ధీరుడు. ఆ ధీరుడిగా ఉండు అని అర్జునుడిని ధీరుడిగా చేశాడు. ఇక 2వ అధ్యాయం అయిపోయింది. 3వ అధ్యాయంలో కర్మయోగం అన్నమాట. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచార. మనం చేసే పనులన్నీ కూడా భగవంతుడికి సంతోషాన్ని కలిగించేవిగా చేయాలి, కానీ భగవంతుడికి ఇష్టం లేని పనులు మనం చేయకూడదు. దానివల్ల ఏంటంటే మనకు దుఃఖం కలుగుద్ది, జనమరణాల్లో తిరుగుతూ ఉంటాము, చాలా దుఃఖాలు పాలైపోతూ ఉంటాం అన్నమాట. కాబట్టి మనం ఎప్పుడు కూడా కర్తుం యోగ్యం కార్యం, చేయదగిన పనులే చేస్తూ ఉన్నట్లయితే మనం ఇక్కడ సుఖంగా ఉంటాము, మరణ అనంతరం అక్కడ సుఖంగా ఉంటాము, సందేహమే లేదనమాట. అందుకని త్యజ దుర్జన సంసర్గం, చెడ్డవాళ్ళ సాంగత్యాన్ని విషంలాగా వదిలేయి, భజ సాధు సమాగమం, సాధు మహాత్ముల యొక్క, మంచి భక్తుల యొక్క, సద్గుణవంతుల యొక్క సాంగత్యాన్ని అమృతంలాగా భజించంటే సేవించు. కురుపుణ్య మహోరాత్రం, మానవ జీవితం సుఖంగా శాంతిగా ఉండాలని అంటే రాత్రి మగలు నువ్వు ఎప్పుడు మంచి పనులే చేసుకో, చెడు చూడకు, చెడు వెనకో, చెడు చెప్పకు, చెడు చేయకు, మంచినే చూడు, మంచినే విను, మంచినే చెప్పు, మంచినే చేయి, మాట్లాడే దేవుడిగా మారిపో అని భగవంతుడు చెప్తున్నాడు అనమాట. స్మర నిత్యం అనిత్యతాం, ప్రపంచం శాశ్వతం కాదనమాట, శాశ్వతమైనది భగవంతుడు ఒక్కడే. కాబట్టి క్రమక్రమంగా ఆ భగవతత్వాన్ని సంపాదించుకొని సుఖీభవ, సుఖంగా ఉండండి అని కర్మయోగం మనకి తెలియజేస్తుంది అన్నమాట. 4వది జ్ఞానయోగం. నహి జ్ఞానేన సదృశ్యం పవిత్రమేహ విద్యతే. ఆత్మజ్ఞానం అంటే పరమాత్మ నేను అని తెలుసుకుంటే దాన్ని ఆత్మజ్ఞానం అంటారు. కాబట్టి ఆత్మజ్ఞానాన్ని మనం ప్రతివారు కూడా సంపాదించుకోవాలి. ఆత్మ అంటే నేను, శరీరం నేను అనుకుంటాను తెలియనప్పుడు ఇది పంచభూతాల యొక్క వికారం. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. మనలో ఉండే ఎముకలు 206 ఉంటాయని డాక్టర్లు చెప్తున్నారు. మనలో ఎముకలు అవి గట్టిగా ఉంటాయి, భూమి గట్టిగా ఉంటుంది. కాబట్టి ఎముకలన్నీ భూతత్వం, మనలో ఉండే రక్తం జలతత్వం, మనలో సహజ వేడి అగ్నితత్వం, మనలో ఉండే గాలి వాయుతత్వం, మన కడుపులో ఉండే కాళి ఆకాశతత్వం. కాబట్టి ఇది పంచభూతాలదే. దీన్ని తెలుసుకుంటున్నటువంటి నీవు దీనికంటే వేరుగా ఉంటావు. నా ఇల్లు అంటే ఇల్లు వేరు, మనం వేరు. నా శరీరం అంటే శరీరం వేరు, మనం వేరు. శరీరం మనకు తెలియబడుతుంది, తెలియబడే శరీరం కంటే తెలిసిన నీవు వేరుగా ఉంటావు. ఆ వేరుగా ఉండే నీవే నీవు, అది జ్ఞానస్వరూపంగా ఉంటుంది, అన్నీ తెలుసుకుంటూ ఉంటుంది, ఆనందంగా ఉంటావు. నిద్రపోతే మీకు శరీరం తెలియదు, జీవుడు తెలియదు, ప్రపంచం తెలియదు, కానీ ఎట్లా ఉంటాం మనం? గాఢ నిద్రలో హాయిగా ఆనందంగా ఉంటాం. యు ఆర్ బ్లిస్. ఊహాతీతమైన ఆనందమే మన యొక్క స్వరూపం. కాబట్టి ఆనందమైన పరమాత్మ నేనని తెలుసుకుంటే దానితో సమానమైంది, అంత పవిత్రమైంది, ప్రపంచంలో మరొకటి లేదు అని భగవంతుడు హామీ ఇస్తున్నాడు అనమాట. అది ఎప్పుడు కలుగుద్ది ఆ జ్ఞానము అని అంటే, నువ్వు మంచి పనులు చేసుకుంటా భగదర్పణ బుద్ధితో ఉంటూ భగవంతుని భజిస్తూ ఉంటే, గురుసేవ, దైవసేవ, లోకసేవ చేసుకుంటా ఉంటే క్రమంగా ఆ స్థితికి ఒకనాటికి వెళ్ళిపోతాం అనమాట. ఫలానా రోజున కలుగుతుందని చెప్పట్లా, నువ్వు చేసే సాధన బట్టి మనం బాగా సాధన చేస్తే తొందరగా ఆ జ్ఞానం కలిగిపోద్ది అన్నమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి తిరుమల వెళ్ళాలనుకోండి, ఫ్లైట్లో వెళ్తే తొందరగా వెళ్తాం, కారులో వెళ్తే ఇంకొంచెం లేటుగా. అట్లా మనం చేసే సాధన బట్టి మనకు అది జ్ఞానం తొందరగా కలగవచ్చు, లేదా లేటుగా కలగవచ్చు, ఈ జన్మలో కలగవచ్చు, లేదా బహునామ జన్మనామంతే, అన్ని జన్మల్లో చేయగా అనేక జన్మల్లో సాధనలు చేయగా ఒక జన్మకి సాధన కలిగి నేను ఇదంతా పరమాత్మ మయమని హై లెవెల్కి వెళ్ళిపోతాడు అనమాట. ఇదంతా కూడా 4. 5లో చక్కగా భగవంతుడు చెబుతున్నాడు, అందరిలో భగవంతుని చూడటం నేర్చుకుంటే సుఖంగా, శాంతిగా, హాయిగా, ఆనందంగా ఉంటాం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ స్వపాకేచ పండితా సమదర్శన. పండితుడు అంటే జ్ఞాని అనేటువంటి వాడు, మహాత్ముడు ఎలా ఉండాలి అని అంటే అందరిలో దైవాన్ని చూసుకోవాలన్నమాట. సర్వాంతర్యామిగా భగవంతుడే ఉన్నాడు. ఈశ్వర సర్వభూతానం హృదయర్చన తిష్టతి. మీ అందరి హృదయాల్లో నేను జ్ఞానస్వరూపంగా ఉన్నాను అని భగవంతుడు చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి ఎవరిలో చూడాలి అంటే కొన్ని గుర్తులు చెప్పి తర్వాత అందరిలో చూడాలి అనేది భగవంతుడు చెప్పాడు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ స్వపాకేచ పండితా సమదర్శన.
మొట్టమొదటిగా బ్రాహ్మణులు గొప్పవాళ్ళుగా ఉంటారు, వేదాలను బాగా చదువుకొని ఉంటారు, శాస్త్రాలు బాగా తెలిసి ఉంటాయి. అటువంటి బ్రాహ్మణోత్తములలో బ్రాహ్మణో మమ దైవతం అని ధర్మరాజు గారు అంటాడు, బ్రాహ్మణుడు నాకు దేవుడు అని. అటువంటి బ్రాహ్మణులలో చక్కగా దైవాన్ని చూడాలి. మనకు రాముడు ఇష్టం అనుకుంటే రాముడిని చూసుకోండి, శివుడైతే కృష్ణుడైతే మీకు ఇష్టదేవత ఎవరుగా ఉంటే ఆ దేవుణ్ణి చక్కగా చూసుకోండి అని భగవంతుడు చెప్తున్నాడు. కాబట్టి బ్రాహ్మణ గవి హస్తిని, తర్వాత గవి అంటే గోవు అన్నమాట. గోమాత సర్వదేవతా స్వరూపంగా ఉంటుంది. మీకు అక్కడక్కడ దేవాలయాల్లో క్యాలెండర్లో మీకు ఆ గోమాత నిండా దేవుళ్ళు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది ఫోటోల్లో. అట్లా ఆ గోమాత చాలా గొప్పదన్నమాట. ఎవరికైనా మాతృదేవతలకి పాలు తక్కువగా ఉంటే గోవు పాలతో పెరిగిన శిశువులు ఈనాడు కూడా ఉండారు, ఇదివరకు ఉన్నారు అన్నమాట. అందుకని మరొక అమ్మగాని అమ్మ, మరొక అమ్మ ఎవరంటే గో మాత, అందుకని గోవుని మాత అంటారన్నమాట. అటువంటి గోవులో దైవాన్ని చూడాలి. తర్వాత ఏనుగులో చక్కగా మనం ఆ భగవంతుని చూడాలి. ఏనుగు కూడా చాలా గొప్పదన్నమాట. భద్రాచలంలో ఒక ఏనుగు ఉండేది అన్నమాట. ఆ ఆఫీసులో వాళ్ళందరూ దీనికి బోర్డు ఖర్చు అయిపోతుంది అని చెప్పి సింహాచలానికి లారీలో ఎక్కించి పంపించారు. కొద్ది రోజులు అయిన తర్వాత దానికి అక్కడ ఉండటం ఇష్టం లేక ఆ గొలుసులు తెంచుకొని ఏకాకిగా ప్రయాణమై మళ్ళీ భద్రాచలం వచ్చేసింది. చూసారా, అన్ని వందల మైళ్ళు కిలోమీటర్లు మరి ఎట్లా వచ్చింది, ఎంత తెలివిగా ఉంటే వస్తుంది, మరి ఆశ్చర్యం కదా. కాబట్టి మనం కార్లు వెళ్ళాలంటే అందరిని అడిగి వెళ్తుంటాము, లేకపోతే అన్ని డైరెక్షన్లు పెట్టుకుని వెళ్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి అటువంటిది మరి ఎంత గొప్పదో చూడండి. మరి ఆ వచ్చేసి కోపంగా అక్కడుండే బడ్డీలు అన్ని పాటలు పగలగొడతా ఉంటే అప్పుడు మళ్ళీ రాములు వారికి మొక్కుకొని దానికి సేవ చేసినటువంటి వాడు ఉంటాడనమాట, మావటివాడు అంటారు. ఆయన వెళ్ళి నమస్కారం చేసి చెరుకు గడలో బెల్లమై పెడితే మళ్ళీ శాంతించింది. అమ్మ నేను ఇక్కడే ఉంచుకుంటాం, నేను ఎక్కడికి పంపమని చెప్పి దాన్ని గౌరవంగా పూజ చేసుకుంటామంటే హాయిగా అక్కడే ఉండి తన జీవితాన్ని ధన్యం చేసుకుంది అనమాట. కాబట్టి ఏనుగులో దైవాన్ని చూడాలి. ఆ తర్వాత మన శుని చైవ స్వపాకేచ, మనకి శుని అంటే కుక్క అనమాట. ఆ కుక్కలో కూడా భగవంతుని చూడాలి. అంటే ఎందుకని అందరికీ లోపల సర్వాంతర్యామిగా మన భగవంతుడే ఉన్నాడు అనమాట. ఇంకా శుని చైవ స్వపాకేచి, ఇదివరకు కుక్కలను కూడా చంపి తినేవాళ్ళు ఉండేవారంటే ఇప్పుడు లేరని అంటున్నారు. వాళ్ళలో కూడా భగవంతుని చూడాలి. అందరిలో ఎప్పుడైతే దైవాన్ని చూస్తామో అప్పుడు మనకి రాగద్వేషాలు, కోపాలు, తాపాలు తగ్గిపోయి ప్రశాంతంగా కో మోహ కశోక ఏకత్వం అనుపశ్యత. ఏకత్వాన్ని అందరిలో దైవాన్ని దర్శించేవాడికి శోకం అంటే దుఃఖం ఉండదు, మోహం అంటే అజ్ఞానం ఉండదు. అందరినీ దైవంగా చూసుకుంటూ హాయిగా ఆనందంగా ఉంటాడు అనమాట. ఆయనకి ఇల్లే స్వర్గం, ఆయనే దేవతలాగా హాయిగా ఉంటారు అనమాట. అందుకని భగవంతుడు చెబుతున్నాడు, అందరిలో నేనే ఉండాను కనుక ప్రతి ప్రాణికి లోపల నేనుండా. పుష్పమాల్లో ప్రతి పుష్పానికి లోపల దారం ఉండట్టుగా నేను ప్రతి ప్రాణిలో ఉండాను. కాబట్టి నాలో అందరిలో దైవాన్ని నన్ను చూసుకోండి అని భగవంతుడు 5లో చెప్పాడు. ఇంకా ఏమిటి అని అంటే మనం బ్రతికుండగానే మన యొక్క కోపతాపాలను తగ్గించుకోవాలి. శక్నోతి హైవయస్సోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తస్స సుఖీ నరః. ఏ మానవుడు సుఖంగా ఉంటాడు అని అంటే బ్రతికుండగానే ఈ కోపాలని, తాపాలని, అసూల్ని, ద్వేషాలని ప్రయత్నం చేత తగ్గించుకోవాలి. ఎట్లా తగ్గించుకోవాలి ప్రయత్నం అంటే సాత్విక ఆహారం తీసుకోవాలన్నమాట. కాబట్టి ఉప్పు, కారం, పులుపు అన్నీ తగ్గించుకోవాలి. వెజిటేరియన్గా ఉన్నట్లయితే క్రమంగా మన మనసు హై లెవెల్కి వెళ్ళిపోతుంది, హాయిగా ప్రశాంతంగా ఉంటారనమాట. అందుకని అందరిలో దైవాన్ని చూసుకుంటే మన జన్మ ధన్యమైపోతుంది అనేది 5వ అధ్యాయం మనకి తెలియజేస్తూ ఉన్నది. 6వ అధ్యాయంలో ఆత్మోపమ్యేన సర్వత్ర సమం పశ్యతి అర్జున సుఖం వా యదివా దుఃఖం సయోగి పరమో మతః. ఎవరు గొప్పవాడు ప్రపంచంలో అని అంటే మనకి సుఖం ఇష్టం, దుఃఖం అయిష్టం. అట్లాగే ప్రతి ప్రాణికి సుఖం ఇష్టం, దుఃఖం అయిష్టం. కాబట్టి ఓ మానవుడా, నీకు చేతనైతే ఇతరులకు ఉపకారం చేయి, చేత కాకపోతే అపకారం మాత్రం చెయ్యకు, చెరపకురా చెడేదవు అనేది. దుర్యోధనుడు పాండవులను చెరపాలనుకుంటే తానే సమూలంగా నశించిపోయాడు అనమాట. అందుకని చక్కగా మన జీవితాన్ని మనమే ధన్యత చేసుకోవాలి అన్నట్లయితే అందరిలో పరమాత్మను చూసుకోవాలి. నేను ఎట్లా పరమాత్మను అయి ఉన్నానో అందరూ పరమాత్మేనని పరమాత్మగా చూసుకుంటే అటువంటి భక్తుడు భగవంతుడికి అందరికంటే ప్రియమైన భక్తుడు అయిపోతాడు. కాబట్టి సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. అందరిలో పరమాత్మను చూసుకోవాలి. పరమాత్మ అనేటువంటి తనలోనే అందరూ ఉన్నారని అందరినీ తనలోనే చూసుకుంటూ హాయిగా ప్రశాంతంగా ఉండాలి అని
6వ అధ్యాయంలో భగవంతుడు చెప్పాడనమాట. 7వ అధ్యాయంలో మత్త పరతరము నాణ్యత కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. మొట్టమొదటిగా సర్వం నేనేనని చెప్పాడు. ఆ స్థితికి అందరూ వెళ్ళలేరు కనుక సూత్రే మణిగణ ఇవ, పుష్పమాల్లో మరి మణులలో దారం ఉన్నట్టుగా మీ అందరి హృదయాల్లో నేనున్నాను. కాబట్టి ప్రయత్నం చేత అందరిలో భగవంతుడు ఉన్నాడు అని అందరిలో భగవంతుని చూసుకోండి అని 7వ అధ్యాయంలో చెప్పాడు. देख रहा है बिनो, मुझे ये चाहिए सिद्धप्पा जी। ले लो. ठीक है, ले लेते हैं. किसी और में कोई आपत्ति? बहुत बढ़िया. सर ये सब कनेक्टेड है. क्या कनेक्शन है? निशाना लगाया तो शिकार पक्का। इस गद्दी की गरिमा इस पे बैठने वाले से होती है. Hi, this is Rana Daggubati. दिल खुश कर दिया यार विकास। తర్వాత 8వ అధ్యాయంలో చెబుతున్నాడు, అనన్య చేత సతతం వ్యోమాం స్మరతి నిత్యశః తస్యాహం సులభ పార్థ నిత్యయుక్తస్య యోగినః. యోగినః అంటే ఎవరైతే భగవంతుని ముఖ్యమైన ప్రియమైన భక్తులు అవ్వాలి అనుకుంటాడో ఆయన ఏం చేయాలి అని అంటే నిత్యశః ప్రతిరోజు దైవచింతనని ఆ చక్కగా జపధ్యానాలను అభ్యాసం చేసుకోవాలి. సతతం వీలున్నంత వరకు ఎప్పుడు కూడా ఆ భగవన్నామాన్ని అలవాటు చేసుకున్నట్లయితే హాయిగా కోపతాపాలు మాయమైపోతాయి, ప్రశాంతంగా ఉంటాం అన్నమాట. అందుకని సతతం అనే పదాన్ని ఉపయోగించాడు అన్నమాట. ఎప్పుడైతే భగవన్నామం చెప్పుకుంటూ ఉంటామో ఎప్పుడు ఈ కోపతాపాలు మన మీద పని చేయవు అన్నమాట. అమెరికాలో మన భక్తులు ఉన్నారు, వాళ్ళు ఉపదేశం తీసుకున్నారు. ఒక మాతాజీ వారు ఎప్పుడు భగవన్నామం చెప్పుకుంటూ ఉండేది, ఉద్యోగం చేసుకుంటూ ఉండేది, బంగారు కొండ. అట్లా ఉంటూ ఉండగా భర్త గారికి విపరీతమైన కోపం అన్నమాట, టెంపర్ మైండ్. ఆమె ఏదోటి అంటూ ఉండేవాడు భార్య గారిని, కానీ ఆమె ఏమీ అనుకోకుండా తన పని తాను చేసుకుంటూ భర్త గారి చక్కగా సేవలు చేస్తుంటే భర్త గారు ఆశ్చర్యపోయి, నువ్వు ఎంత మంచిదారో ఎదురే చెప్పట్లేదు కాబట్టి నేనేమి అనను అని భర్త గారు ఏకదమున మారిపోయాడు అన్నమాట. ఆ శక్తి ఎలా వచ్చింది అమ్మగారికి అంటే గురువు దగ్గర మన దగ్గర మంత్రం తీసుకుంది. మంత్రం అంటే భగవన్నామం. ఓం హ్రీం శ్రీం క్లీం ఫట్ స్వాహ ఇట్లాంటి బీజాక్షరాలతో భగవన్నామాన్ని ఇస్తే దాన్ని మంత్రము అని అంటారు. మరణాత్రయితైతి మంత్ర, జన్మ మరణాలు లేకుండా చేసేది మంత్రం అన్నమాట. అందుకని ఆ విధంగా ప్రతిరోజు చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి. అనన్య చింతతో అంటే ఓ పరమేశ్వర నీకంటే అన్యంగా అణువు కూడా లేదు అనే భావంతో చేసుకుంటే మనసు అంతర్ముఖం అయిపోద్ది, ప్రశాంతంగా ఉంటాడు అన్నమాట. అటువంటి వాడికి నేను సులభంగా ప్రత్యక్షమై వారిని అనుగ్రహిస్తాను, కంటిని రెప్పలాగా చిన్నపిల్లాన్ని చల్లగా కాపాడుతాను అని 8వ అధ్యాయంలో భగవంతుడు చెప్పాడు. 9లో అనన్యాస్ చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఎవరైతే అనన్యమైనటువంటి చింతన, నా చింతన తప్ప రెండో చింతన లేకుండా నన్ను స్మరించుకుంటూ నా భావంతో ఉంటూ పనులు చేసుకుంటూ ఉంటారో వాళ్ళు అనన్యమైన భక్తులు అంటారు. వారికి కావాల్సిన దాన్ని నేను ఇస్తాను, ఇచ్చిన దాన్ని ఇతరులు అపహరించకుండా రక్షిస్తాను అని కూడా 2 పాయింట్లు భగవంతుడు చెప్పాడు అన్నమాట. తులసీదాస్ అనేటువంటి ఆయన రామభక్తుడిగా ఉంటే కావలసిన ఆశ్రమాలు ఏర్పాటు చేశాడు భక్తుల ద్వారా. అనేక సామాన్లు భక్తులు తెచ్చిచ్చారు. పగలు 4 పక్కల 4 ద్వారాలు ఓపెన్గా ఉన్నాయి. దొంగలు చూసుకున్నారు, ఓ కావలసినంత సంపద ఉంది, రాత్రికి వచ్చి మనం తీసుకెళ్ళాలి అని అర్ధరాత్రి కాడ వచ్చారు. అన్ని ద్వారాలు ఓపెన్గానే ఉండే అర్ధరాత్రి కాడ. కానీ వీళ్ళు వచ్చి ఆ వస్తువులు మూట కట్టుకొని ఏ ద్వారం దగ్గరికి వెళ్ళబోయినా అక్కడ 2 పోలీసులు, ఎవరంటే రామలక్ష్మణులే పోలీసుల రూపంలో వాళ్ళని బయటికి వెళ్లకుండా కాపాడారన్నమాట. అప్పుడు అందరూ లేచి దొంగలని పట్టుకుంటే అప్పుడు ఇక తులసీదాస్ గారు ఎందుకు చేస్తున్నారు దొంగతనం అంటే, భేదవాళ్ళమే ఇల్లు జరగక భోజనానికి లేక చేస్తున్నామని అంటే, ఇక మా దగ్గర ఉండిపోండి, మీరు దొంగతనం మానేయండి అంటే ఏకదమని మానేసి వాళ్ళు భక్తులు అయిపోయినారు అనమాట. అట్లా భక్తి, అనన్యమైన భక్తి కలిగినప్పుడు
భగవంతుడు మనకు కావాల్సిన ఇస్తాడు, ఇచ్చిందాన్ని కాపాడుతూ ఉంటాడు అన్నమాట. కాబట్టి అనన్య భక్తి అనేది ఒక అద్భుతమైనటువంటిది. అన్యము నా పరమేశ్వర, నీకంటే అన్యంగా రెండో వస్తువు లేదు అనేది అనన్యమైన భక్తి అన్నమాట. కాబట్టి నేను ఇది అంతా కూడా నా రామమయం, నా శివమయం, నా కృష్ణమయం, వెంకన్న స్వామిమయం, అమ్మమయం, మీకు ఏ దేవుడు ఇష్టం ఉంటే ఆ దేవతామయంగా నేను అందరం ఆ స్వరూపం అనుకుంటే దాన్ని అనన్యమైన భక్తి అంటారన్నమాట. అది గొప్ప భక్తి. ఆ భక్తిని మనం క్రమంగా సంపాదించుకోవాలి అన్నమాట. 10లో భగవంతుడు చెప్తున్నాడు, యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున నతదస్తి వినాయత్స్యాన్ మయా భూతం చరాచరం. ఈ చరాచరమంలో నేను కానిది లేదు, నేను లేనిది లేదు, సర్వం నేనేనని చూపించాడు అన్నమాట. కాబట్టి ఆ విధంగా నేను ఇది అంతా ఎప్పుడు పరమాత్మమయం అని తెలుసుకోవాలి అనేది 10వ అధ్యాయంలో భగవంతుడు చెప్తున్నాడు అన్నమాట. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిశ్య మధ్యంచ భూతానామంత ఏవచ. పూర్వకాలంలో మీరు నేను ఒకటే, ఇప్పుడు మీరు నేను ఒకటే, భవిష్యత్తులో మీరు నేను ఒకటే, ఎప్పుడు ఒకటిగానే ఉన్నాము, నాకంటే మీరు వేరు కాదు, మీకంటే నేను వేరు కాదు అని చక్కగా తెలుసుకొని దైవభావంలో మీ జీవితాన్ని ధన్యత చేసుకోండి అని ఏతాం విభూతిం యోగంచ మమయో వేత్తి తత్వతః సోవికంపేన యోగేన యుజ్యతే నాత్ర సంశయ. భగవంతుడు చెప్తున్నాడు ఈ 10వ అధ్యాయంలో, నేను ఇది అంతా కూడా పరమాత్మమయం అని చక్కగా తెలుసుకున్నప్పుడు మనకి నిద్రపోతే ఒక్కొక్కసారి పిచ్చి పిచ్చి కళ్ళు వస్తాయి, భయంకరమైన కళ్ళు కొందరికి. ఇక ఎటువంటి భయంకరమైన కోపాలు తాపలన్నీ మాయమైపోతాయి. చక్కగా మేలుకునుండా దైవభావంతో ఉంటాడు. నిద్రపోయినా నిద్రలో కూడా మంచి మంచి కళలు వచ్చి నిద్రలో కూడా దైవ అనుభూతులను పొందుతూ హాయిగా ఆనందంగా ఉంటాడు అన్నమాట. అందుకని చక్కగా మీరు ఈ స్థితికి వెళ్ళిపోండి అని 10వ అధ్యాయం తెలియజేస్తుంది. 11వ అధ్యాయంలో విశ్వరూప సందర్శనం అంటారు. దాంట్లో 5 అమృతాలు మనకు భగవంతుడు వినిపిస్తున్నాడు. మత్కర్మ కృన్ మత్మర్మో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్ సమామేతి పాండవ. మత్కర్మ కృత్, మీరు ఉద్యోగం చేయండి, వ్యవసాయం చేయండి, వ్యాపారం చేయండి, ఇంటి పనులు, వంట పనులు ఏది చేస్తున్నా కూడా పరమేశ్వరు ఇదంతా మీ పూజ, మీ సేవ అనే భావంతో చేసుకోవాలి అని భగవంతుడు చెప్తున్నాడు. అప్పుడు రావాల్సింది మీకు వస్తుంది, నా అనుగ్రహం వల్ల మీరు మీ జన్మ ధన్యమైపోతుంది అని ఒక మొదటి పాయింట్ చెప్పాడనమాట. దానికి మన మలయాళ స్వామివారు చెప్తున్నారు, పనులు చేసుకునేటప్పుడు భావశుద్ధియే జ్ఞాన సిద్ధి. మంచి భావాలతో మన పనులు చేసుకోవాలి. నా శరీరమే మీ ఆలయం, నాలో ఉండే దైవశక్తి ఓ పరమశివ నీవే, నా యొక్క బుద్ధి మా పార్వతీ మాత, ఒకవేళ రామభక్తులు అయితే నా యొక్క బుద్ధి సీతమ్మ తల్లి, నేను వేసే అడుగులన్నీ మీ ప్రదక్షిణాలు, నేను మాట్లాడేది మీ నామాలు, నేను చూసే ప్రపంచం అంతా మీ దర్శనం. ఇటువంటి భావాలతో చక్కగా పనులు చేసుకోవాలి. గాడ్ ఫస్ట్ ఆర్ నెక్స్ట్, మైసెల్ఫ్ లాస్ట్ అనుకోవాలన్నమాట. ఓ పరమేశ్వర, నిన్ను ముందు పెట్టుకొని నా కార్యక్రమాలు జరుపుకుంటున్నాను, నన్ను సదా కాపాడు అనే భావంతో పనులు చక్కగా చేసుకోమని భగవంతుడు చెప్తున్నాడు. దాంట్లో 2వ పాయింట్ చెప్తున్నాడు, మత్ పరమః, నాకు ప్రియమైన భక్తుడిగా మీరు అవ్వాలి అన్నట్లయితే నేను అందరమీ కూడా ఒకే ఒక దైవ స్వరూపులం అని తెలుసుకోవాలి. అందరూ కూడా మీరు రాత్రిపూట అమ్మగారు కావచ్చు, అయ్యగారు కావచ్చు, ఏదో పని మీద వెళ్ళారు సిటీకి, 11 గంటలకు వచ్చారనుకోండి, తలుపు తడితే అమ్మగారైనా మీరు ఎవరంటారు లోపల నుంచి? నేనే అంటారు. అమ్మగారైనా అయ్యగారైనా నేనే అంటారు. ఆ నేను అనేది అమ్మ కాదు, అయ్య కాదు, సాక్షాత్తుగా ఆనందమైనటువంటి పరమాత్మ. మీరు గాఢంగా నిద్రపోయినప్పుడు శరీరం తెలియదు, జీవుడు తెలియదు, ప్రపంచం తెలియదు, ఏవీ తెలియకపోయినా మీరు మాత్రం హాయిగా ఆనందంగా ఉంటారనమాట గాఢ నిద్రలో. అందుకని ఆ ఆనందమైన పరమాత్మే నేను అని తెలుసుకొని ఆ నేనే అందరిలో ఆనంద స్వరూపంగా ఉండాలని చక్కగా సర్వాత్మ భావనతో ఉండాలమ్మ. సర్వాత్మన్ హరిన్నమ్మి సజ్జనుడైండుట భద్రమన్సు దళతున్ సత్యంబు దైత్యోత్తమ. అందరూ కూడా దైవస్వరూపులు అని తెలుసుకొని చక్కగా ప్రశాంతంగా హాయిగా ఆనందంగా ఉండండి అని చక్కగా 2వ పాయింట్ చెప్పాడు. అట్లా ఎవరైతే ఉంటారో అటువంటి భక్తుడు నాకు ప్రియమైన వాడు అని చెప్పాడు. 3వ పాయింట్ చెబుతున్నాడు, మద్భక్త, నా యందు భక్తి కలిగి చక్కగా నన్ను మరవకుండా, వితౌట్ గాడ్ మ్యాన్ ఈజ్ జీరో, భగవంతుని మర్చిపోవటమే జీరో, భగవంతుని గుర్తుపెట్టుకుంటమే హీరో అనమాట. అందుకని నా నామాన్ని చెప్పుకుంటూ మీరు పనులు చేసుకుంటామంటే కోపాలు తాపాలు కూడా మాయమైపోతాయి. ఒక అత్తగారు కోడలు ఉన్నారు. అత్తగారు కోడలను ఏదో ఒకటి అంటూ ఉండేది. అప్పుడు ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళి కోడలు అడిగింది,
మా అత్తగారు పోరు వరించకుండాను నన్ను ఏం చేయమంటారు అని అంటే నువ్వు ఎప్పుడు భగవన్నామం చెప్పుకుంటా నీ పనులు నువ్వు చేసుకు ఎదురు చెప్పొద్దు అని చెప్పేశాడు స్వామీజీ. అట్లాగే భగవన్నామం చెప్పుకుంటూ పనులు చేసుకుంటావంటే ఇక అత్తగారు చూసింది ఏమన్నా ఏం ఎదురు చెప్పట్లేదు. కొద్ది రోజులు అయిన తర్వాత ఓ కోడల నిన్ను తిట్టినా ఒకటే గోడను తిట్టినా ఒకటే ఇక నేను నిన్ను తిట్టను అని ఏకదమ్మన అత్తగారు మారిపోయింది అనమాట. కాబట్టి ఆ భగవన్ నామములో భగవత్ చింతనలో అద్భుతమైనటువంటి శక్తి ఉన్నది. మీ ఇల్లే స్వర్గమై మీరు దేవతలైపోతారు అనేది 3వ పాయింట్ చెప్పాడు. 4వ పాయింట్ నేను నాది అనుకుంటాం. గివ్ అప్ ఐనెస్ అండ్ మైనస్. నేను పోయి అంతా నీవే తండ్రి, నాది పోయి అంతా నీదే అనుకుని మనం జీరో అయిపోతే భగవంతుడు మన గొప్పవాడిగా చేస్తాడనమాట. అప్పుడు మనం హాయిగా ఆనందంగా ఉంటాం. 5 నిర్వైరహ. డోంట్ హేట్ ఎనీ బీయింగ్. ఎవరితో మనకి విరోధం వద్దు. అట్లా ఎవరైతే ఉంటారో ఎటైన్స్ మీ, ఇటువంటి నా భక్తుడు నాలో లీనమైపోతాడు, ఇంకా జనన మరణాలు ఉండవు అని చక్కగా 11వ అధ్యాయంలో 5 అమృతాలను మనకు అందిస్తూ ఉన్నాడు. 12వ అధ్యాయం భక్తి యోగము అని అంటారు. కాబట్టి మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి. మోక్షాన్ని పొందాలి అని అంటే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే భక్తి ఉండాలి మనకి. ఆ భక్తి సాధన అన్నిటిలో కూడా చాలా గొప్పదన్నమాట. కాబట్టి ఆ గొప్ప భక్తిని మనం సంపాదించుకోవాలి. ఆ భక్తి 9 రకాలుగా ఉంటుంది అని భాగవతం మనకు తెలియజేస్తున్నది. తను హృద్భాషల సఖ్యమును శ్రవణమును దాసత్వమును వందనార్చనముల్ సేవయు ఆత్మలో నెరుకయున్ సంకీర్తనల్ చింతనంబనుని 9 భక్తి మార్గముల సర్వాత్మను హరిన్నమ్మి సజ్జనుడయుండుట భద్రమంసు దళతున్ సత్యంబుదైత్యోత్తమా. 9 రకాల భక్తి. భగవంతుని స్నేహితుడిగా భావించుకుంటాం ఒక భక్తి, భగవంతుని యొక్క కథలు వినటం ఒక భక్తి, భగవంతుడికి రాముల వారికి ఆంజనేయ స్వామిలాగా సేవ చేయటం దాసుడైపోవటం ఒక భక్తి, రాముల వారికి లక్ష్మణులాగా సేవ చేయటం ఒక భక్తి, ఆ మనలో నేను అందరిని దైవస్వరూపులను తెలుసుకుంటాం ఒక భక్తి, ఆయన సంకీర్తన చేసుకుంటూ ఉండటం ఒక భక్తి. ఈ విధంగా 9 రకాల భక్తితో సర్వము పరమాత్మమయం అనే భావంతో హాయిగా ఆనందంగా ఉండు అని భక్తి యోగం మనకి చక్కగా తెలియజేస్తూ ఉన్నదన్నమాట. 13వ అధ్యాయము జ్ఞానయోగం అంటారు. క్షేత్రజ్ఞ విభాగ యోగం అంటే ఇక్కడ నుంచి జ్ఞానం బోధిస్తాడనమాట మిగిలిన 6 అధ్యాయాల్లో. కాబట్టి క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. ఓ అర్జున, మీ అందరి హృదయాల్లో నేను జ్ఞానస్వరూపంగా ఉన్నాను. ఈ జ్ఞానస్వరూపమైన పరమాత్మే నేనని ఎవరైతే తెలుసుకుంటారో అటువంటి వాళ్ళని నీవే నేను, నేనే నీవు అని భగవంతుడు చెప్పాడు అనమాట. మనకి సంతోషమైంది తెలుస్తుంది, బాధ కలిగింది తెలుస్తుంది, ఇవన్నీ మనకు తెలుస్తున్నాయి. ఆ తెలుసుకునే ఏ తెలివైతుందో అదే జ్ఞానం. ఆ జ్ఞానమే మన యొక్క స్వరూపం, అదే జ్ఞాన పరమాత్మ. ఆ జ్ఞాన పరబ్రహ్మే నేనని చక్కగా తెలుసుకుంటే భగవంతుల్లో లీనమైపోతాం అన్నమాట. 14వ అధ్యాయంలో చెప్తున్నాడు, నాణ్యం గుణేభ్య కర్తారం యథా ద్రష్టానుపశ్యతి గుణేభ్యశ్చ పరమవేత్తి మద్భావం శోధిగచ్చతి. మామూలుగా మనకి రజోగుణం, తమోగుణం, రజోగుణం, సత్వగుణం అని 3 గుణాలు ఉంటాయి అన్నమాట. నిద్ర వచ్చినట్టుగా శరీరం బడలిగ్గా ఉంటే తమోగుణం ఉండట్టు, తర్వాత కోపతాపాలతో ఉంటే రజోగుణం ఉండట్టు, తర్వాత సంతోషంగా ఉత్సాహంగా దైవభావంతో ఉంటే సత్వగుణం ఉండట్టు. క్రమంగా మనం ఈ 2 గుణాలని జయించి తమోగుణ రజోగుణాలని జయించి చక్కగా సత్వగుణంలోకి వచ్చినప్పుడు సర్వమిద మహంచ బ్రహ్మైవ భవతి, నేను ఇది అంతా పరమాత్మమయం అనేటువంటి హై లెవెల్లో హాయిగా ఆనందంగా ఉంటాడు. ఇక ఆయనకి ప్రపంచం అంతా పరమాత్మమయంగా గోచరిస్తుంది అన్నమాట. ఎక్కడ చూసినా పరమేశ్వర నీవే, నవ్యాపిత్వ దేశతోంత అంతటా నీవే ఉన్నావు, నిత్యత్వ నాపికాలత అన్ని కాలాలు ఇదంతా నీవుగానే ఉన్నావు, నా వస్తుతోపి సార్వాత్మీయ సర్వం నీవుగానే ఉన్నావు, అంతటా నీవే, ఎప్పుడూ నీవే, సర్వం నీవే అనే జ్ఞానం మనకి కలిగి హాయిగా ఆనందంగా ఉంటారనమాట. ఎప్పుడు అంటే ఈ 3 గుణాల కంటే వేరుగుండే పరమాత్మ నేనని తెలుసుకోవాలన్నమాట. కాబట్టి సంతోషమైంది మనకు తెలుస్తుంది, కోపం వచ్చింది తెలుస్తుంది, నిద్ర వచ్చినట్టుగా బడలిగోని తెలుస్తుంది. ఆ తెలుసుకునే మీరు తెలిబడి గుణాల కంటే వేరుగుంటారు. ఆ వేరుగా ఉండే నేనే పరమాత్మ అని మిమ్మల్ని మీరు పరమాత్మగా తెలుసుకుంటే ఈ జన్మరణాలు ఆగిపోయి భగవంతుడు ఐక్యమైపోతారు. దాన్ని మోక్షము అంటారు. కాబట్టి ఆ విధంగా మీ జీవితాలను ధన్యం చేసుకోమని భగవంతుడు 14లో చెప్తున్నాడు. 15వ అధ్యాయములో యోమామేవ మసమ్మూఢో జానాతి పురుషోత్తమం
సర్వవిత్ భజతి మాం సర్వభావేన భారత ఇది గుహ్యతమం శాస్త్రమిదముక్తం మయానఘ ఏతద్ బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యస్య భారత. ఎవరైతే నేను అందరము కూడా పూర్ణమైనటువంటి ఆ పురుషోత్తమైనటువంటి పూర్ణ పరమాత్మని ఎవరైతే తెలుసుకుంటారో ఆయన్ని సర్వవిత్. మనం ఎట్లా పరమాత్మ అయి ఉన్నామో అందరూ పరమాత్మే అన్నమాట. ఆల్ బీయింగ్స్ ఆర్ డిఫరెంట్ షేప్స్ ఆఫ్ గాడ్. అందరూ భగవంతుని యొక్క అవతారాలే అన్నమాట. తెలియనప్పుడు దశావతారాలు, మామూలుగా తెలియనప్పుడు మామూలు దశలో దశావతారాలు భగవంతుడి, హై లెవెల్లో సమస్త ప్రాణులు భగవంతుని యొక్క అవతారాలే అనేది హై సిద్ధాంతం. ఆ విధంగా నేను అందరూ పరమాత్మ స్వరూపులని తెలుసుకుంటే ఆయనే సర్వవిత్ అని అంటారని భగవంతుడు చెప్పాడు. తర్వాత 3 కాలాల్లో ఇదివరకు, ఇప్పుడు, భవిష్యత్తులో నేను ఎప్పుడూ పరమాత్మనే, ప్రతి ప్రాణి ఎప్పుడూ పరమాత్మ అని తెలుసుకుంటే ఆయన్ని సర్వజ్ఞుడు అని అంటారు. కాబట్టి మీరు ఎప్పుడు సర్వం పరమాత్మ, పరమాత్మ పూర్ణుడు, నేను పూర్ణమని తెలుస్తున్నారు. కాబట్టి ఓ మహనీయులారా, మీరందరూ కూడా చక్కగా సర్వవిత్తులైనారు. 3 కాలాల్లో నేను ఎప్పుడు పరమాత్మని తెలుసుకున్నారు కనుక గురుబోధల ద్వారా, మా ఆర్వీఆర్ చౌదరి ఛానల్ ద్వారా తెలుసుకున్నారు. కాబట్టి మీరు సర్వజ్ఞులైనారు అన్నమాట. ఇంకేమైనారంటే కృతకృత్యుడు. మానవుడిగా పుట్టి దేన్ని సంపాదించాలో పరమాత్మ సంపాదించుకోవడమే ముఖ్యం. ఇప్పుడు మీరు పరమాత్మ తెలుసుకున్నారు, అందరూ పరమాత్మని తెలుసుకున్నారు. కాబట్టి కృతకృత్యులైనారు. అంటే మానవుడిగా పుట్టి ఏం చేయాలో దాన్ని చేసిన వాళ్ళు అవుతున్నారు. ఇంకేమంటున్నాడు భగవంతుడు? బుద్ధిమాన్, చక్కగా బుద్ధిమంతుడు అన్నారంటే గొప్ప పరమాత్మ నేను తెలుసుకున్నవాడిని బుద్ధిమంతుడు అని అంటాను. అటువంటి బుద్ధిమంతులైనారు అని 15వ అధ్యాయంలో భగవంతుడు చక్కగా చెప్పాడు. 16వ అధ్యాయంలో చక్కగా దైవ గుణాలని చెబుతూ తర్వాత త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనం ఆత్మనః కామక్రోధస్తథా లోభ తస్మాదేతత్రయం త్యజేత్. 26 దైవ గుణాలని చెప్పి 3 గుణాలని, చెడగుణాల గురించి చెప్పాడు. ఎన్నో చెప్పి 3 గుణాలు క్లుప్తంగా చెప్పాడు అన్నమాట. కాబట్టి మొట్టమొదటిగా పిచ్చి పిచ్చి కోరికలు ఉంటాయి అన్నమాట. అది చేయాలి, ఇది చేయాలి, ఎన్నో కోరికలు మనసులో ఉంటాయి. అవి చివరికి బంధాన్ని కలిగిస్తాయని చెప్పి కోరికలను తగ్గించుకోమని చెప్పాడు అన్నమాట. భయాన్ని వదిలేయమని చెప్పాడు. తర్వాత కోపాన్ని వదిలేయమని చెప్పాడు. ఈ 3ని ఎప్పుడైతే వదిలేస్తామో అప్పుడు నేను ఇది అంతా పరమాత్మమయం అని చక్కగా మనం తెలుసుకుంటాం అన్నమాట. రావణాసుడు కోరికల చేత బంధింపబడి చనిపోయినాడు. దుర్యోధనుడు లోభత్వం చేత మరి 5 ఊళ్ళు ఇచ్చినా చాలు అని పాండవులు అడిగితే సూది మనం మోపినంత కూడా ఇవ్వనని సమూలంగా నశించిపోయాడు అనమాట. అట్లా క్రోధం వల్ల దూర్వాస మహర్షి చక్కగా 3 లోకాలు తిరిగి నాన్న అవస్థలు పడ్డాడు. మరి అదంతా మీకు తెలిసినటువంటిదే. ఈ విధంగా దుష్టగుణాలను వదిలేస్తేనే మనం సుఖంగా ఉంటాము అని భగవంతుడు 16వ అధ్యాయంలో చెప్పాడు. దైవ గుణాలు 25 గుణాల్లో ఒక గుణం చెప్పుకుందాం. అభయం, ధైర్యంగా ఉండండి అంటున్నాడు అనమాట. కాబట్టి ఆ విధంగా ఎప్పుడైతే ధైర్యంగా ఉంటారో జన్మ ధన్యమైపోతుంది అనమాట. మలయాళ స్వామి అందుకనే పెద్ద పులిని చూసి కూడా భయపడకుండా ఉంటే అది దీవించి వెళ్ళిపోయింది. అలాగే వివేకానంద స్వామి రైల్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఈ ఎదురుగుండా తెల్లదొర చక్కగా ఎక్కాడు. ఈయన సీట్లు ఈయన కూర్చుని ఆ బూట్లు ఉంటే తీసేసి వివేకానంద స్వామి అలిసిపోయినాడు కాబట్టి అలా పండుకున్నాడు అనమాట. ఈ తెల్లదొర కోడు పక్కన తగిలించి ఆయన నిద్రపోయినాడు. సరే కొద్దిసేపటికి తెల్లదొరకు మెలకు వచ్చింది. ఆఫ్టర్ ఆల్ ఈ స్వామికి బూట్లు కూడా అని ఎగతాళిగా ఎడం చేతితో బూట్లు తీసి బయట పారేశాడు. వివేకానంద స్వామి తర్వాత మెలకు వచ్చి చూసుకుంటే బూట్లు లేవు. ఓహో ఈయనే తీసుంటాడని చక్కగా మళ్ళీ మౌనంగా ఉంటే మళ్ళీ తెల్లదొర మళ్ళీ నిద్రపోతే ఆ ఎడం చేతితో ఆ కోట్ తీసి బయట ఇసురు పారేశాడు. లేచిన తర్వాత ఈ తెల్లదొర వేర్ ఇస్ మై కోట్ అన్నాడు. యువర్ కోట్ వెంట సెర్చ్ మై బూట్స్ అన్నాడు. అదిరిపోయాడు కదా తెల్లవాడు. ఏమైనా చేద్దామని భీములాగా ఉంటాడు. ఏమన్నా కిక్కురు మరకుండా ఉంటాడు అన్నమాట. కాబట్టి బీ ఫియర్లెస్, ధైర్యంగా ఉండండి అని 16వ అధ్యాయంలో దైవ గుణాలు 26 చెప్పారనమాట. అలాగే 17వ అధ్యాయంలో తపస్సును గురించి చెప్పారన్నమాట. శరీరంతో దేవ ద్విజగురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్య మహింసాస శారీరం తప ఉచ్యతే. 3 రకాల తపస్సులు, శారీరక, వాచక, మానసిక తపస్సులు చెప్పాడనమాట. శారీరక తపస్సు ఏమిటి అని అంటే దేవతలని, గురువులను, పెద్దలను చక్కగా పూజించాలి, శుచిగా శుభ్రతగా ఉండాలి, త్రికరణ శుద్ధిగా ఉండాలి, 60 ఏళ్ళు దాటిన కాడి నుంచి బ్రహ్మచారులుగా ఉండాలి, అహింసా వ్రతాన్ని పాటించాలి. వాక్ తపస్సులు ముఖ్యంగా ఇతరులకు బాధ కలగని పద్ధతిలో మాట్లాడు, సత్యధర్మాలతో ఉండు, ఆ సత్యం మితంగా ఉండాలి. సత్యం చెప్పాలన్నా కూడా ఇతరులకు అపకారం కలిగే సత్యాన్ని చెప్పకూడదు. చక్కగా మృదుమధురంగా మాట్లాడుతూ వేదాలు నేర్చుకొని, భగవద్గీతలు నేర్చుకొని,
విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం ఇలాంటి వాటిని చదువుకుంటూ గురుగారు ఇచ్చిన మంత్రాన్ని జపధ్యానాలు చేసుకుంటూ హాయిగా ఆనందంగా ఉండాలి. ఇది వాచక తపస్సు అని చెప్పారు. మానసిక తపస్సులో మన ప్రసాద సౌమ్యత్వం, మౌనమాత్మ నిగ్రహ, భావ సంశుద్ధిరితేత తపో మానసముచ్యతే. మనసులో దైవచింతన చేసుకుంటామంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆ విధంగా అందరూ క్షేమంగా ఉండాలని కోరుకోవాలి. సౌమ్యత్వం అనేది సర్వలోక హితైషత్వం, సౌమ్యత్వం. ప్రతి ప్రాణి సుఖంగా ఉండాలని మనం కోరుకుంటే అందరూ మనం బాగుండాలని మనం కోరుకుంటారు అన్నమాట. కాబట్టి గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. గౌరవం ఇవ్వాలి, గౌరవాన్ని పొందాలి. తర్వాత మన జీవితం సుఖంగా శాంతిగా ఉండాలంటే ఇంద్రియ నిగ్రహం, మనం చక్కగా మనసు మన కంట్రోల్లో పెట్టుకొని దైవ చింతన పెంచుకోవాలి అనేది భగవంతుడు చెప్తున్నాడు. భావ సంశుద్ధి అంటే నేను అందరం కూడా దైవ స్వరూపులమని సర్వత్ర దైవభావన అభివృద్ధి చేసుకుంటే ప్రశాంతంగా ఉంటాం. 18వ అధ్యాయంలో సర్వభూతేషు ఏనైకం భావం అవ్యయమేక్షతే అవిభక్తం విభక్తేష్ తజ్జ్ఞానం విద్ధి సాత్వికం. మన అందరిలో ఒకే పరమాత్మ ఉన్నాడు. ఆయన నాశరహితుడు. అందుకని ఎప్పుడూ ఉంటుంది ఆ పరమాత్మ. అందుకని మనం కూడా ఎప్పుడు ఉండాలి అనుకుంటాం. అది ఆకాశంలాగా పూర్ణంగా ఉంటుంది. ఆ పూర్ణం అంటే గొప్పదని అర్థం. అందుకని నేను కూడా గొప్పవాడిగా ఉండాలి అనుకుంటాం అన్నమాట. ఈ విధంగా ఎవరైతే తెలుసుకుంటారో అటువంటి వాడు జన్మరణ రహితమైనటువంటి మోక్షాన్ని పొందుతాడు. తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. అభ్యాసం మానవుని వీరుడిగా, ధీరుడిగా, సూర్యుడిగా, దేవుడిగా చేస్తుంది అన్నమాట. కాబట్టి ఇటువంటి లక్షణాలను భగవద్గీత మనకు బోధిస్తూ ఉన్నది. చివరికి మోక్షాన్ని బోధించింది. నీవు ముక్తుడివే అని చెప్పి ఈ సద్గుణాలు నేను చెప్పిన విషయాలను ఎవరైతే ప్రాక్టీస్లో పెట్టుకుంటారో వాళ్ళు ముక్తులైపోతారు అని భగవద్గీత చివరిలో మోక్షాన్ని కూడా ఇంక నువ్వు కోరుకోవాల్సిన పని లేదు, ముక్తి స్వరూపమైన పరబ్రహ్మమే నీవు అని చక్కగా తెలియజేసింది. ఈ విధంగా గీతా సందేశం అందరికీ పనికొచ్చేటువంటి అమృత సందేశం. చక్కగా ఈ విషయాలు మీరు జీవితంలో ప్రాక్టీస్లో పెట్టుకొని మాట్లాడే దేవుడిగా, దేవతలుగా అయిపోవాలి. అప్పుడు మీరు ఇక్కడ సుఖంగా ఉంటారు. వెళ్ళిపోయేది ఖాయం. పరలోకంలో కూడా మీరు సుఖంగా ఉంటారు. ఈ విషయంలో సందేహమే లేదు అని భగవద్గీత మనకు అమృతాలను అందిస్తున్నది. ఇటువంటి విషయాలను చక్కగా ఆర్వీఆర్ చౌదరి గారు మరి ఎంతో శ్రమతో, ఖర్చుతో, మరి ధీరత్వ, వీరత్వ, శూరత్వాలతో మీ అందరికీ మంచి విషయాలు అందిస్తూ ఉన్నందుకు వారి జన్మ ధన్యము. చూస్తున్నందుకు, వింటున్నందుకు మీ జన్మ ధన్యం. జై గురుదేవ, జై గురుదేవ, జై గురుదేవ. గురుగారు, భగవద్గీతలో ఉన్నటువంటి ఆ 18 అధ్యాయాల గురించి వినాలన్నా కూడా అదృష్టం ఉండాలి. కరెక్ట్ అమ్మా. అవును. శ్రవణయాకు బహువీర్యో నలభ్య. అందరూ భక్తి విషయాలు, వేదాంత విషయాలు వినలేరని భగవంతుడు కఠోపనిషత్తులు యమధర్మరాజు చెప్పాడు. కాబట్టి మీరు అడగటం అదృష్టం, వినేవాళ్ళకి అదృష్టం, అందరికి అదృష్టాన్ని కలిగించేది వేదాంతం. ఇంత చక్కటి విషయాలు ఈరోజు మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు గురువుగారు. చాలా సంతోషం. చూశారు కదా, గురువుగారు భగవద్గీతలో ఉన్నటువంటి 18 అధ్యాయాలను కూడా చాలా చక్కగా, క్లుప్తంగా వివరించారు. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విషయాలను మీరు కూడా చూడాలనుకుంటే మన ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.